హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 98. అవినాష్ తనని తను ఒక అద్భుతమైన వ్యక్తిగా భావించినప్పటికీ ఆర్య ముందు తను ఏమాత్రం సరిపోనని, అతని ముందు దిగదుడిపోనని అతనికి తెలుసు. ఒక పేద నేపథ్యం నుండి వచ్చిన అవినాష్ ఈ ప్రపంచం ఎప్పుడు న్యాయంగా ఉండదని అంగీకరించాడు. ఈ స్థాయికి రావడానికి అతను ఎన్నో త్యాగాలు చేశాడు. కానీ కొంతమంది పుట్టుకతోనే వెండి చెంచాతో పుడతారు. అంజలిని చూసిన మొదటి క్షణంలోనే అవినాష్ ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెతో జరిపిన చిన్న సంభాషణే అతన్ని మత్తులో ముంచింది. ఆమె తీసుకునే ప్రతి శ్వాస, ఆమె పెదవులపై విరిసే ప్రతి చిరునవ్వు అతన్ని ఆమె ప్రేమలో మరింత లోతుగా పడిపోయేలా చేశాయి. అయినప్పటికీ ఆ క్షణంలో అవినాష్ తను ప్రేమించిన అమ్మాయి ఆర్య పక్కన ఉండడం చూస్తూ నిస్సహాయంగా తన పిడికిలు బిగించుకుని ఉండిపోయాడు. ఆర్యని కదిలించడంలో విఫలమైన అంజలి ఇక వదిలేద్దాం అనుకుంటున్న సమయంలో ఒక మధ్య వయస్కురాలైన మహిళ గొంతు వినిపించింది. ఓ అంజలి, ఇక్కడే ఉన్నావా? రా, కాస్త సహాయం చెయ్యి. అంజలి చూసేసరికి సుభద్ర ముఖంలో దయ, ఆప్యాయత నిండిన చిరునవ్వు ఉంది. అది అంజలి రోజు చూసేది కాదు. నేనేమైనా సహాయం చెయ్యాలా అని అంజలి అడిగింది. ఆర్య కూడా సుభద్ర వైపుకు తిరిగాడు. అతని ముఖాన్ని చూడగానే ఆ మనిషి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో అని సుభద్ర గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. అతనిలో ఉన్న ఏకైక లోపం అతని నుండి వెలువడే చల్లని దూరమైన ప్రవర్తన. అది అతని చుట్టూ ఒక కనిపించని గోడ ఉన్నట్టు అనిపించేలా చేసింది. మీరే కాబోలు మీ నాన్నగారు చెప్పిన గౌరవనీయమైన అతిథి ఆర్యబాబు. సుభద్ర తొందరగా అతన్ని పలకరించింది ఉండబట్టలేక. నమస్కారం ఆర్యబాబు, నేను ప్రకాష్ గారి భార్య సుభద్ర. ఈ వేదికలో ఏమైనా లోటుపాట్లుంటే మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాను. దానికి ఆర్య కేవలం మెల్లగా తలూపాడు. ఒకప్పుడు కంపెనీలో ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు అంజలిని ఎలా వేధించారో గుర్తుకు తెచ్చుకుని, ఆ సమయంలో ఈ వేడుక జరగకపోయి ఉంటే కనీసం మర్యాద కూడా చూపించుండేవాడే కాదు. అంజలి, ఒక్క నిమిషం నాతో రా, నాకు ఒక అత్యవసరమైన పని ఉంది, మీ సహాయం కావాలి అని సుభద్ర ఏదో అత్యవసరమైన పని ఉన్నట్టు నటిస్తూ ప్రకటించింది అంజలితో. ఈ రోజు తన తండ్రి కంపెనీ వేడుక కాబట్టి అంజలి కూడా పనిలో అశ్రద్ధ చేయాలి అనుకోలేదు. అందుకే ఆమె ఆర్యతో, ఆర్య గారు, నేను ఒక్క నిమిషంలో వస్తాను, మీరు సౌకర్యంగా ఉండండి అని చెప్పింది. అలా చెప్పి అంజలి లేచి వెళ్ళిపోయింది. సుభద్ర వెనక్కి తిరిగిన వెంటనే ఆవిడ తన కూతురికి కళ్ళతో సైగ చేసింది. అసలు సుభద్ర అక్కడికి వచ్చింది కేవలం అంజలిని పంపించి తన కూతురికి ఒక అవకాశం కల్పించడం కోసమే. ఎందుకంటే రాత్రికి వారి అసలు లక్ష్యం ఆర్య. ఇంతలో దగ్గరలోనే నిలబడి ఉన్న అనుష తన తల్లి సైగలు చూసింది. వెంటనే ఆమె ఆతృత ఉత్సాహంతో ఆర్య పక్కనే కూర్చోవాలని పరిగెత్తాలి అనుకుంది. పక్కనే ఉన్న అద్దంలో తను కొన్ని క్షణాలు చూసుకుని ఉద్దేశపూర్వకంగా తన మెడ గౌన్ని తీసుకుని ఇక తను కనిపించేలా ఆకర్షణీయంగా అతని వైపుకి నడిచింది. అతనికి దగ్గర అవుతున్న కొద్దీ అనుష ఆ మనిషి యొక్క పదునైన రూపాన్ని చూసి ఊపిరి బిగబెట్టుకుంది. అతని శుభ్రమైన క్రాఫ్ట్, అద్భుతమైన ముఖ కవలికలను చూసిన ప్రతిసారి ఆమె ఆకర్షణీయమైన మనిషి ప్రేమలో మరింత లోతుగా మునిగిపోయింది అనుష. ఒక లోతైన శ్వాస తీసుకుని ఆమె తన గొంతును ఎంత తీయగా మార్చగలదో అంత తీయగా మార్చి, నమస్కారం ఆర్య గారు, మా అక్క వేరే పనిలో ఉండడంతో నాన్నగారు నన్ను మీతో కాసేపు తోడుగా ఉండమన్నారు అని చెప్పింది. అలా చెప్తూ అనుష సహజంగా అంజలి కూర్చున్న చోట కూర్చుంది. ఆర్యతో కళ్ళు కలిపిన మరుక్షణమే ఆమె బుర్ర ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. తర్వాత ఏం మాట్లాడాలో కూడా పాలుపోలేదు. క్షణంలో కేవలం తన అత్యంత హుందాయిన రూపాన్ని ఇక అతనికి చూపించడానికి రాకుమారిలా మారిపోవాలి అనుకున్న అనుషకి తన ముందు కూర్చున్న వ్యక్తి నెల క్రితం తనకు అంజలికి మధ్య జరిగిన గొడవను చూశాడన్న విషయం తెలియదు. నాకు తోడు అవసరం లేదు, థ్యాంక్ యూ. తన మాట ముగించి ఆర్య తన ఫోన్ తీసుకుని చూడడం మొదలు పెట్టాడు. అతని నుండి ఒక దూరమైన భావన వెలువడుతుంది. ఏమైనా తాగడానికి తీసుకురమ్మంటారు ఆర్య గారు? మీరు కోరుకుంటే నేను తీసుకువస్తాను. అవసరం లేదు, ఇక అక్కడ అప్పుడే కోసిన తాజా పళ్ళున్నాయి. వద్దు. ఆర్య తన చూపును ఫోన్ నుండి కూడా తిప్పకుండా ఆమె మాట మధ్యలోనే ఆపేశాడు. ఆర్యతో మాట్లాడడం కష్టమని, అతను చాలా చల్లగా ఉంటాడని అనుషకు తెలిసినా ఆమె అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. అతని దగ్గర ఉండటమే ఆమెకు ఆనందాన్ని ఇచ్చింది.
అలా అయితే నేను మీతో ఇక్కడే ఉంటాను, మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి. తన గడ్డాన్ని చేత్తో పట్టుకుని ప్రేమలో మైమర్చిపోతున్నట్టు అతన్ని చూసింది. ఆర్య ఆమెను పంపించలేక అలా ప్రేమలో మునిగిపోయినట్టు చూస్తున్నా ఆమెను అలాగే వదిలేశాడు. మరోవైపు వంటగదికి వెళ్ళబడ్డ అంజలి కాస్త అయోమయంలో పడింది. ఎందుకంటే అక్కడ ఎలాంటి సహాయం అవసరం లేదు, పైగా కొందరు ఉద్యోగులు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం కనిపించింది. సహాయం చేయడానికి ఏముంది? అంజలి, ఇక్కడున్న వైన్ సరిగ్గా ఉందో లేదో చూడటానికి నాకు కొంచెం హెల్ప్ చేయి. నీకు తెలుసు కదా, కొన్నిసార్లు ఈ హోటల్ ఉద్యోగుల అలవాట్లు అంత మంచిగా ఉండవు. సుభద్ర గట్టిగా మాట్లాడడం వలన పక్కనే ఉన్న వెయిటర్లకు కోపం వచ్చింది. తీవ్రమైన అవమానంతో అంజలికు ఆ క్షణం ఆవిడతో పరిచయం లేకపోతే బాగుండేది అనిపించింది. చివరికి ప్రశాంతంగా అంది, ఇది ఒక ఇంద్రభవనం లాంటి హోటల్, ఇక్కడ అలాంటివి జరగవు. ఇప్పుడు మీకు వేరే పని లేకపోతే నేను ముందుగా వెళ్తాను. ఆ తర్వాత అంజలి తలుపు తీసుకుని బయటికి వెళ్ళబోయింది. కానీ సుభద్ర ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆగు అంజలి, నేను నీతో ఒకటి చెప్పాలి. కొద్దిగా అసహ్యం వేసి అంజలి ఆమె స్పర్శను తప్పించుకుంది. మీరు నన్ను తాకకుండానే చెప్పాలనుకున్నది చెప్పవచ్చు. అంజలి, నీకు తెలుసు కదా, అనుష కూడా ఈ మధ్య ఒక ఇల్లు కొనుక్కుంది. మీ నాన్నగారు మీకు కొనిచ్చిన తర్వాత ఆమెకు కూడా ఒకటి కొనాలని పట్టుబట్టారు. నేను ఎంత చెప్పినా ఆయన వినలేదు అని సుభద్ర విసుగ్గా అంది. అంజలి మనసులో వెటకారంగా నవ్వుకుంటూ పైకి ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తూ బదిలిచ్చింది. అది మీ మధ్య విషయం, మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. అలా ఎలా? నేను నీకు చెప్పాలి. మీ నాన్నగారు ఒక్కరే ఇంటిని గడపడం ఎంత కష్టమో నీకు తెలుసా? దానికి తోడు కంపెనీ పరిస్థితి ఈ మధ్య అంత బాగోలేదు. కాబట్టి నీకు పెద్దగా పని లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టకు. అలాగే ఈ రోజుల్లో ఆయన దగ్గర డబ్బులు అడగడానికి ప్రయత్నించకు. నీ సంపాదనకు తగినట్టుగా ఖర్చు పెట్టుకో. సుభద్ర చెప్పిన ప్రతి మాటలోనూ ఒకటే సందేహం ఉంది. అంజలికపై ప్రకాష్ గారి డబ్బులోంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోతే మంచిది. సుభద్ర చెప్పకపోయినా ఈ విషయాలన్నీ అంజలికి తెలుసు. ఈ మధ్య మీ నాన్నగారికి రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. బహుశా ఆ ఒత్తిడి వల్లే అనుకుంటాను. అంజలిలో అపరాధ భావన పెరగడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆమెకు కొనిచ్చిన ఇల్లు చాలా ఖరీదైంది. బహుశా నాన్నగారు ఈ మధ్య నిజంగానే చాలా ఒత్తిడిలో ఉన్నారేమో. అంజలి, మీ నాన్నగారు చెప్పారు నువ్వు ఇప్పుడు ఆర్య దగ్గర పని చేస్తున్నావని. ఆయన కంపెనీలో ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయేమో కొంచెం అడిగి కనుక్కోగలవా? అనుష కూడా ఆయన కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని ఆశపడుతుంది అని సుభద్ర వెంటనే అడిగింది. అది వినగానే అంజలి మనసులో ఎగతాళిగా నవ్వుకుంది. ఎందుకంటే సుభద్ర చిన్న తంత్రం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. అనుషను ఆర్యకి దగ్గర చేయటానికే ఈవిడంతా చేస్తుందని నాకు అర్థమైంది. ఇక ఆలోచనతోనే ఆమె తలుపు తెరిచి పెద్ద హాలు వైపుకు చూసింది. ఊహించినట్టే అనుష అప్పటికే అంజలి కూర్చోవలసిన చోట ఆర్య పక్కన హాయిగా సర్దుకుని కూర్చుంది. అప్పుడు అంజలికి అర్థమైంది సుభద్ర తన దృష్టి మార్చడానికే ఇక్కడికి పిలిచిందని. దాంతో ఆమె తలుపు పూర్తిగా తెరిచి బయటికి వెళ్ళిపోయింది. ఏ అంజలి, నేను ఇంకా చెప్పడం పూర్తి చేయలేదు. నీకేమైనా పద్ధతులు ఉన్నాయా? నేను నీకంటే పెద్దదాన్ని, నన్ను గౌరవించాలి. ఆమె వెనుకే సుభద్ర కోపంతో ఊగిపోతూ కాలు నేలగేసి కొట్టింది. అప్పటికే దాదాపు అతిథులందరూ వచ్చేశారు. ఆర్య ఉన్న టేబుల్ దగ్గర మాత్రం అతను తప్ప ఇంకెవరూ లేరు. బహుశా అక్కడ కూర్చోవడానికి ఎవరూ ధైర్యం చేయలేదేమో. వివిధ టేబుల్ మధ్య నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అంజలిను ఇంకొక గొంతు పిలిచింది. అంజలి గారు, మీతో కూర్చున్న గౌరవం నాకు ఇస్తారా? వెనక్కి తిరిగి చూస్తే అది అవినాష్. ఆమె వెంటనే నవ్వి, తప్పకుండా పదండి, ఆ టేబుల్ దగ్గరకు వెళ్దామని జవాబిచ్చింది. అతను సంతోషంగా తలూపి అంజలి వెనుకే ఆర్య టేబుల్ వైపుకు నడిచాడు. అంజలి అటువైపు రావడం చూసి అనుష కళ్ళల్లో అసహనం మెరిసింది. ఎందుకంటే ఆర్య లాంటి గొప్పవాడు తనలా కాకుండా అంజలి వైపుకు ఒక చూపు కూడా చూడడని ఆమె అనుకుంది. అడుగుల శబ్దం విని ఆర్య చివరికి తన ఫోన్ నుండి చూపు తిప్పాడు. అనుకోకుండా అంజలి తన ఎదురుగా ఉన్న ఒక అబ్బాయితో కలిసి కూర్చోవటం చూశాడు. ఇందాక ఆమెతో ఎంతో సంతోషంగా మాట్లాడిన వ్యక్తి అతనే. ఆర్య గారు, ఆయన మిస్టర్ అవినాష్, మా నాన్నగారి కంపెనీలో ఫైనాన్స్ విభాగానికి బాధ్యులు అని పరిచయం చేసి ఆ తర్వాత ఈయన మా కంపెనీ బాస్ మిస్టర్ ఆర్య గారు అని చెప్పింది. నమస్కారం ఆర్య గారు అని అవినాష్ మర్యాదగా పలకరించాడు. నమస్కారం. ఆర్య కొద్దిగా కనుబొమ్మలు పైకెత్తి చూశాడు. ఆ వేదికలో ఉన్న ఎవరికి సాటిరాని ఒక విజయవంతమైన వ్యక్తిలా కనిపించాడు. అంజలి, నువ్వు ఎప్పుడైనా కంపెనీలో ఆర్య గారిని చూసావా?
అనూష నవ్వుతూ అడిగింది. ఎందుకంటే ఒక సాధారణ ఉద్యోగి బాస్ ని చూసే అవకాశం కూడా ఉండదని ఆమె అభిప్రాయం. అంజలి దానికి బదులుగా వెటకారంగా నవ్వింది. ఆర్య గారు చాలా బిజీగా ఉంటారు, నేను ఆయన్ని ఎలా చూడగలను? మరోవైపు అంజలి కట్టుకథలు అల్లుతూ ఉంటే ఆర్య తన లోతైన చూపులతో ఆమెనే చూస్తున్నాడు. ఆ క్షణంలో అతని బెదురులపై మెరిసిన ప్రేమ చిరునవ్వును అతను అస్సలు ఆపుకోలేకపోయాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. ఈ స్టోరీ ఒక 5 days లో అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.